గత క్లాస్ లోపల మనము మెటల్ యాక్టివిటీ సిరీస్‌ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కాను ఇవ్వటం జరిగింది. అది చిన్న పాట రూపంలో గుర్తుంచుకున్నట్టుగా ఆ లింక్ ద్వారా గుర్తుంచుకోండి. దానివల్ల కొన్ని వందల, వేల రియాక్షన్స్ జరుగుతాయా లేదా? లేదా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ లోపల అడుగుతున్న ప్రశ్నను ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది మీకు నిన్న అంటే గత క్లాస్ లోపల చూసారు. అది ఏంటంటే కనకమ్మ కనకమ్మ అల్యూమినియం కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు మరియు చేపలను వేసుకొని తింటుంది. ఈ లింకును గుర్తుంచుకోండి. కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు చేపలను వేసుకొని తింటుంది. దీంట్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కనకమ్మలో అక్షరాలను మొదటి అక్షరం కాలో కేను తీసుకోండి, నాలో ఎన్ఏ. ఫస్ట్ యాక్టివిటీ సిరీస్ వరుసగా రాసుకోవచ్చు. ఇక కనకమ్మ క కే నా ఎన్ఏ కా, మళ్ళీ కాల్షియం కనకమ్మ మాలో ఎంజీ మెగ్నీషియం తీసుకోండి. కనకమ్మ అల్యూమినియం అంటే అల్యూమినియం జింకు పాత్రలో జింక్ పెసరన పబ్ పెసర పప్పు బదులుగా ఫెసన్న పబ్ అలా గుర్తుంచుకోండి. ఎఫ్ఈ ఫెసన్న ఎస్ఎన్ ఎఫ్ఈఎస్ఎన్ పబ్ పప్పు అనేదండి పబ్ పిబి ఫెసన్న పబ్ ఎఫ్ఈఎస్ఎన్ పిబి. దాని తర్వాత మధ్యలో హైడ్రోజన్ వస్తుందండి. ఇది సెంటర్ ఎలిమెంట్, ప్రామాణికమైన ఎలిమెంట్. దీని తర్వాత చేపలను వేసుకొని తింటుంది అనేది గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోవడం వరకు మాత్రమే. ఇలా అయితే బ్రెయిన్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. బ్యాట్ లేకుండా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని వందల బ్యాచ్ల మీద ప్రయోగం చేసి చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి ఇది మన ఈ టీవీ ద్వారా మీకు అందించాలన్నటువంటి ఆలోచనతో చెప్తున్నాను. అయితే గమనించండి, చేపలో సిహెచ్ఏపిఏ గుర్తుపెట్టుకోండి. సిహెచ్ఏపిఏ సిహెచ్ఏలో ఫస్ట్ సి సియు, హెచ్ హెచ్జి హెచ్జి మెర్క్యూరీగా, సిహెచ్ఏ ఏ సిల్వర్ ఏజీగా రాసుకోవాలి. పిఏలో పి ప్లాటినం, లాస్ట్ ఏను ఐరన్ గోల్డ్గా. చూడండి, ఈ లాస్ట్కు ఉండబడినటువంటి చాప అనే ఎలిమెంట్స్ అన్నీ కూడా నోబెల్ మెటల్స్, చర్యాశీలత తక్కువ ఉండబడినటువంటి మూలకాలండి. ఇవి నేటివ్ ఎలిమెంట్స్గా పిలుస్తాము. ఈ విధంగా మనము ఈ కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు చేపలను వేసుకొని తింటుంది. ఈ వాక్యాన్ని ద్వారా మనము మెటల్ యాక్టివిటీ సిరీస్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. పైన ఉండబడిన లోహాలన్నిటికీ ఎక్కువ చర్యాశీలత ఉంటుంది. కింద ఉండబడినటువంటి హైడ్రోజన్ను కింద ఉండబడినటువంటి అన్ని లోహాలకు తక్కువ చర్యాశీలత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము గతంలో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈజీగా కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్, మీరు ఈక్వేషన్లో గమనించండి. మెటల్ యాక్టివిటీ సిరీస్లో కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్, జింక్ అనేది పైన ఉంటుందండి, చర్యాశీలత ఎక్కువ. కాపర్ అనేది కింద ఉంది, చర్యాశీలత తక్కువ. కాబట్టి జింక్ అనేది కాపర్ను రీప్లేస్ చేస్తుంది. ఆ విధంగా మనము ఏది రీప్లేస్ చేయగలుగుతుంది, ఏది రీప్లేస్ చేయలేదు అనేది మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మీకు ఒక 8th క్లాస్ లోపల మెటల్ నాన్ మెటల్ యూనిట్స్ లోపల ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. దీని నుంచి కనుక క్వశ్చన్ అడిగితే ఒక 5 to 10% ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే కరెక్ట్ చేస్తారండి. చూడండి, 5 బీకర్లను తీసుకోండి. 5 బీకర్లలో సమాన ఘన పరిమాణం కలిగినటువంటి 50 ml 50 ml అలా 5 50 ml చొప్పున తీసుకోండి. మొదటి దాంట్లో ఒక చెంచా కాపర్ సల్ఫేట్ని కలపండి. రెండవ దాంట్లో కూడా ఒక చెంచా కాపర్ సల్ఫేట్ని కలపండి. మూడవ దాంట్లో ఒక చెంచా జింక్ సల్ఫేట్ని కలపండి. నాలుగవ దాంట్లో కూడా ఒక చెంచా ఐరన్ సల్ఫేట్ని కలపండి. అదేవిధంగా 5వ దాంట్లో ఒక చెంచా జింక్ సల్ఫేట్ను కలపండి. మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, వాటిని మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మొదటి దానికి కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏర్పడుతుంది. దానికి కొన్ని జింక్ ముక్కలు వేయండి. దానికి కొన్ని జింక్ ముక్కలు వేస్తే జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ ఏర్పడుతుంది. అంటే ఇది జింక్ అనేది కాపర్ సల్ఫేట్లో
తో చర్యనుంది. అంటే జింక్ యొక్క రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి కాపర్‌ను రీప్లేస్ చేస్తుంది. జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్‌గా మారుస్తుంది. అంటే ఏ పాత్ర లోపల రియాక్షన్ జరుగుతుంది. అదే బి పాత్ర లోపలికి గనుక వచ్చినట్లయితే బి పాత్రలో మీరు చూడండి కాపర్ సల్ఫేట్ ద్రావణం ఉంది, ఐరన్ ఉంది. కాపర్ యొక్క రియాక్టివిటీ కంటే ఐరన్‌కి ఎక్కువ కాబట్టి కాపర్ సల్ఫేట్ లోపల ఉండబడిన కాపర్‌ను కూడా రీప్లేస్ చేస్తుంది. ఆ విధంగా మిగిలినటువంటి 3 పాత్రలలో చూడండి ఆ 3 పాత్రల్లో చర్య జరగటం లేదు. కారణం ఏంటంటే ఆ లోహాల యొక్క చర్యాశీలత తక్కువగా ఉండటం. ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ ప్రకారం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చండి. మీరు ఎన్నో రియాక్షన్స్ మనం చేయొచ్చు. కాబట్టి ఈ ఈ కృత్యం మీద లేదా ఈ యాక్టివిటీ మీద క్వశ్చన్ కనుక డిఎస్సిలో డైరెక్ట్గా అడిగినట్లయితే ఆన్సర్ ఈ క్రింది వాటిలో ఏ పాత్ర లోపల రసాయనిక చర్య జరుగుతుంది అనేది గుర్తుండాలంటే డెఫినెట్గా నీకు ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ గుర్తుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ మనం చేయలేము. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇటువంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఇది మెమరీ టెక్నిక్గా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనము ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏ దాంట్లో కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్, జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. జింక్ అనేది కాపర్ను రీప్లేస్ చేసింది కాబట్టి చర్య జరిగినది. రెండవ దాంట్లో తీసుకొని చూడండి రియాక్షన్ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి మెల్లగా జాగ్రత్తగా. కాపర్ సల్ఫేట్కు ఐరన్ కలిపాడండి. కలిపితే అప్పుడు ఏమైంది కాపర్ను రీప్లేస్ చేయగలుగుతుంది కాబట్టి ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్ ఏర్పడుతుంది. నెక్స్ట్ అదే జింక్ సల్ఫేట్కు కాపర్ను కనుక కలిపి చూసినట్లయితే కాపర్ యొక్క యాక్టివిటీ అనేది జింక్ యొక్క రియాక్టివిటీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇది రీప్లేస్ చేయట్లేదు కాబట్టి ఈ చర్య జరగటం లేదు. అంటే ఏ చర్య జరుగుతుంది ఏ చర్య జరగదు అనేది ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ని బట్టి మనము ఈజీగా చెప్పొచ్చు అండి. హైడ్రోజన్ కంటే పైన ఉన్నటువంటివేమో ఎక్కువ చర్యాశీలత ఉంటుంది, హైడ్రోజన్ కంటే కింద ఉన్నటువంటివేమో చర్యాశీలత లేనటువంటివి ఆల్మోస్ట్ నిల్గా భావించవచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి వాటిలో ఐరన్ సల్ఫేట్కు కాపర్ కలిపినప్పుడు కూడా చర్య లేదు, జింక్ సల్ఫేట్కు ఐరన్ కలిపినప్పుడు కూడా చర్య లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. చూడండి లాస్ట్ చివరిలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించినటువంటి విషయంలో లోహాల యొక్క ఉపయోగాలలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 వెండి రేకు మిఠాయిలపై అలంకరించటానికి ఉపయోగిస్తారండి. వెండి రేకును పలుచటి రేకులను మీకు చదివారు. అల్యూమినియం రేకులనేమో తినుబండారాలను ప్యాకింగ్ చేయటంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా అల్యూమినియం ప్లస్ కాపర్ల యొక్క మిశ్రమ లోహం అంటే తెలుసు 2 కానీ అంతకంటే ఎక్కువ లోహాలు కలిసి ఉన్నటువంటి సజాతీయమైన మిశ్రమాన్ని మిశ్రమ లోహం అంటారండి. మీరు చాలా సందర్భాల్లో విని ఉంటారు. అయితే అల్యూమినియం కాపర్ల యొక్క మిశ్రమ లోహాన్ని 3 ముఖ్యమైన ఉపయోగాలు ఉపయోగిస్తారండి. నెంబర్ 1 నాణెముల తయారీలో గుర్తుపెట్టుకోండి. నాణెముల తయారీలో. 2 పతకముల తయారీలో పతకాలను మెడల్స్ ఉంటాయి చూడండి మెడల్. 3 విగ్రహాల తయారీలో. చూడండి ఏదైనా ఒక విగ్రహాన్ని ఊహించండి. ఆ ఊహించినటువంటి విగ్రహం మీద అంటే తనకు ఒక పతకము వచ్చినట్టుగా ఆ పతకము తన చేతిలో ఉన్నట్టుగా ఊహించండి. ఆయన ఇంకొక చేతి లోపల నాణాలు ఉన్నట్టుగా ఊహించండి. ఆ విధంగానైతే మనం ఆ లింక్ ద్వారా మనం ఈజీ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు యాస్బెస్టస్ రేకులు ఉన్నాయి చూడండి. జింక్ ప్లస్ ఐరన్ల యొక్క మిశ్రమ లోహము ఇనుప రేకుల తయారీ లోపల ఉపయోగిస్తారండి. జింక్ ప్లస్ ఐరన్ ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనము ఇనుప రేకుల తయారీ లోపల ఉపయోగిస్తారు. ఇక వ్యవసాయ పనిముట్ల తయారీ లోపల ఉపయోగిస్తుంటారండి. ఐరన్ను వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు. లోహాల విషయానికి కనుక వచ్చినట్లయితే శాటిలైట్లోను, విమానాల తయారీ లోపలను, వంట పాత్రలను తయారు చేయటంలోను, యంత్ర భాగాల తయారీ లోపలను ఈ లోహాలను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ 8th క్లాస్ లోపల ఉండబడినటువంటి లోహాలు అలోహాలు అనే చాప్టర్ లోపల ప్రధానమైనటువంటి ప్రతి పాయింట్ మీకు ఈ క్లాస్ ద్వారా మీకు అందించడం జరిగినది. కాబట్టి ప్రతి పాయింట్ని మీరు అనలైజ్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఒక యాక్టివిటీను మనం లెసన్ యొక్క వెనుక భాగంలో ఉండబడినటువంటి ఒక యాక్టివిటీని ఒకటి గమనించండి. పదార్థము అంటే దాని కింద ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేయండి. మీకు తెలిసిపోతుంది. ద్యుతి ఎలా ఉంటుంది, ధ్వని గుణము ఎలా ఉంటుంది, స్థరణీయత ఎలా ఉంటుంది, తాంతవత, ఉష్ణ వాహకత, విద్యుత్ వాహకత అనే లక్షణాలు ఎలా ఉంటున్నాయో ఒక్కొక్క దాన్ని ఉదాహరణగా తీసుకొని చూడండి. ఇనుమును గనక తీసుకుంటే ద్యుతి గుణం ఉంటుంది, ధ్వని గుణం ఉంటుంది. రైట్ గుర్తుపెడుతున్నాడు గమనించండి. అక్కడ స్థరణీయత అంటే ఏమంటారు పలుచటి రేకులుగా మార్చగలిగే లక్షణం ఉంటుంది. తాంతవత తీగలుగా మార్చగలిగే లక్షణము, ఉష్ణ వాహకత
విద్యుత్ వాహకత అన్నీ కూడా కలిగి ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి రైట్ గుర్తు ఉన్నది. చూడండి అక్కడ ఏ లక్షణాన్ని కలిగి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. జింకు కూడా పైన ఉండబడినటువంటి అన్ని లక్షణాలు కూడా ఉన్నట్టుగా, రాగి కూడా లోహమే కాబట్టి పైన ఉండబడినటువంటి భౌతికమైనటువంటి ధర్మాలు అన్నీ కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ గంధకానికి దగ్గరికి వచ్చినట్లయితే గంధకము అనేది అలోహము కాబట్టి ద్యుతి గుణము కానీ, ధ్వని గుణము కానీ, స్థరణీయత కానీ, తాంతవత కానీ, ఉష్ణవాహకత కానీ, విద్యుత్ వాహకత కానీ ఇలాంటి ఏ ధర్మము కూడా లేదు కాబట్టి వాటికి క్రాస్ గుర్తు మీకు గమనించవచ్చు. అదేవిధంగా అల్యూమినియానికి చూస్తున్నట్లయితే అల్యూమినియం లోహమే కాబట్టి వీక్ మెటల్, ఇది లోహమే కాబట్టి అన్ని పై ధర్మాలన్నిటి కలిగి ఉంటుంది కాబట్టి రైట్ గుర్తును గమనించవచ్చు. ఇక కార్బన్ను గమనించండి. కార్బన్ అనేది అలోహము కాబట్టి కార్బన్ మొత్తం కూడా ద్యుతి గుణము, ధ్వని గుణము, స్థరణీయత, ఈ తాంతవత, ఉష్ణవాహకత, విద్యుత్ వాహకత ఏవి కూడా లేదు. అదేవిధంగా ఒక అయోడిన్ విషయానికి వస్తే ఒక స్పెషల్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. అడగడానికి ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే పెక్యులర్ ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడ అయోడిన్ విషయానికి వచ్చినట్లయితే ఒక ద్యుతి గుణము ఒకటి ఉంటుంది. అయోడిన్ అలోహం అయినప్పటికీ కూడా ఒక ద్యుతి గుణము కలిగి ఉంటుంది. మిగిలినటువంటి అదే కార్బన్ చూడండి, ఆ ద్యుతి గుణము కూడా కనపడు, గంధకానికి కూడా ద్యుతి గుణము కనపడదు. కానీ అయోడిన్కి మాత్రం ఒక ద్యుతి గుణము తప్ప మిగిలినటువంటివి ఏ భౌతిక ధర్మం కూడా లోహాలకు సంబంధించినటువంటిది లేదు. కాబట్టి ఈ క్రింది వానిలో అయోడిన్కు ఏ భౌతిక లోహాలకు సంబంధించిన ఏ ధర్మం ఉంటుంది అంటే ద్యుతి గుణము అనేది ఉంటుంది. మెరిపించే లక్షణముగా మనము భావించవచ్చు దాన్ని. ఫిజికల్ సైన్స్ కంటెంట్లో స్కూల్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కంటెంట్లో లోహాలు, అలోహాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే యూనిట్ను గురించి స్పష్టంగా చూడటం జరిగింది. అది 8th క్లాస్ సంబంధించినటువంటి అంశము. ఆ తర్వాత అదే 8th క్లాస్ లోపల ఉండబడినటువంటి నెక్స్ట్ యూనిట్ అతి ముఖ్యమైనటువంటి వాటిలో దాహనాలు, ఇంధనము మరియు మంట. చూడండి, దాహనాలు, ఇంధనము మరియు మంట అనే చాప్టర్ను మనము నేర్చుకోబోతున్నాము. అయితే ఈ చాప్టర్ నేర్చుకోబోయే ముందు జస్ట్ ఓవరాల్ ఒక ఐడియా కనుక ఉంటే మనము సొంతంగా లేదా దాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దహనము అంటే ఏంటి అనేది ఫస్ట్ పదం తెలవాలండి. దహనము అంటే ఏదైనా ఒక పదార్థము గాలిలో ఉన్న ఆక్సిజన్తో మండి ఉష్ణాన్ని మరియు కాంతిని గనక వెదజల్లినట్లయితే దాన్ని దహనము లేదా కంబషన్ అంటారండి. సో ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ కంబషన్. దీన్ని కంబషన్ అంటారు. దహనము అంటే పదార్థము ఆక్సిజన్తో మండుతుందండి దహన చర్యలో. దహనము చెందటం అంటే మండటం. అయితే దహనము చెందించాలంటే ఏ పదార్థానికైనా ఆక్సిజన్ అనేది తప్పనిసరి. ఆక్సిజన్తో చర్యను అందుతుంది కాబట్టి మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఆక్సిజన్లను కలపటము అనేది ఒక ఆక్సీకరణ చర్య. ఇప్పుడు ఏ పదార్థాన్ని దహనం చెందించినా కూడా ఆక్సిజన్తో కలుస్తుంది కాబట్టి ఇది ఒక రకంగా దహనము అనేది ఒక రకంగా ఆక్సీకరణ చర్యగా భావించవచ్చు. అయితే ఇక్కడ జనరల్గా దహనాన్ని గురించి తెలిసిన తర్వాత పదార్థాలను జనరల్గా దహనశీల పదార్థాలు, దహనశీలము కాని పదార్థాలుగా 2 రకాలుగా వర్గీకరించవచ్చండి. దహనశీల పదార్థాలు, దహనశీలము లేని పదార్థాలు. దీనికి ఆహారము జీర్ణమగుట అనే దాన్ని మనము ఉదాహరణగా తీసుకోవచ్చు దహనశీల పదార్థాల కింద. మళ్ళీ ఈ దహనము అనేది 3 రకాలుగా జరగవచ్చు అన్నది. మెల్లగా జరగవచ్చు, మధ్యస్థంగా జరగవచ్చు, వేగంగా జరగవచ్చు. కాబట్టి మందకొండి దహన పదార్థాలు మొదటి రకము, మందకొండి దహన పదార్థాలు, శీఘ్ర దహన పదార్థాలు, వెంటనే మండేవి శీఘ్ర దహన పదార్థాలు, స్వతసిద్ధ దహన పదార్థాలు, సొంతంగా దానంతట అవే మండుతూ ఉంటుంటావి, వాటిని స్వతసిద్ధ దహన పదార్థాలు. ఇందులో మొదటి దాన్ని మందకొడి దహన పదార్థాలకు ఉదాహరణ ఆహారము జీర్ణమగుట తీసుకోవచ్చండి. ఆహారము జీర్ణమగుట. నెక్స్ట్ ఇనుము త్రుప్పు పట్టుట కూడా
మందకొడి దహనాన్ని కిందికి తీసుకుంటాము. ఇకపోతే శీఘ్ర దహనము లోపల స్పిరిట్ లేదా పెట్రోల్, కర్పూరం లాంటివి తొందరగా దహనం చెందుతాయండి. స్పిరిట్, పెట్రోల్, కర్పూరం లాంటివి తొందరగా దహనం చెందుతూ ఉంటాయి. ఇక స్వతసిద్ధ దహన పదార్థాలకు ఉదాహరణ ఫాస్ఫరస్ మరియు సోడియం లాంటివి కూడా. ఫాస్ఫరస్, సోడియము, అడవులు, ఈ మూడింటిని స్వతసిద్ధ దహన పదార్థాల కిందకి తీసుకుంటారు. ఉదాహరణ ఫాస్ఫరస్ను మనం ఏమనుకున్నా బయట కనుక పెట్టినట్లయితే గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్తో స్వతసిద్ధంగా మంటలను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి వాటిని దాని కిందకి తీసుకోవడం జరిగింది. దహనశీలం లేని పదార్థాలకు ఉదాహరణ రాయి, లోహాలు, నీరు లాంటివి తీసుకుంటారండి ఉదాహరణగా. ఆ తర్వాత క్రొవ్వొత్తి లోపల ఉండబడే మంటలోని ప్రాంతాలు. క్రొవ్వొత్తిలో మంటలో 3 ప్రాంతాలుగా విభజించారండి. 1 చీకటి ప్రాంతము, 2 మధ్య ప్రాంతము, 3 అతి బాహ్య ప్రాంతము. మొదటిది చీకటి ప్రాంతము, 2 మధ్య ప్రాంతము, 3వది అతి బాహ్య ప్రాంతము. చీకటి ప్రాంతానికి నల్లటి ప్రాంతము లేదా అత్యల్ప ఉష్ణోగ్రత ప్రాంతము అని, మధ్య ప్రాంతానికి పసుపు రంగు ప్రాంతము లేదా మధ్యస్థ ఉష్ణోగ్రత ప్రాంతము అని, చివరిది అతి బాహ్య ప్రాంతానికి నీలిరంగు ప్రాంతము, అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతముగాను విభజన చేయటం జరిగిందండి. ఇది ఒక పూర్తిగా చాప్టర్ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఈ భావన కనుక ఉన్నట్లయితే మనము త్వరగా అర్థం చేసుకోవచ్చు. దహనాలు, ఇంధనము మరియు మంట. ఏదైనా పదార్థము మండి కొంత శక్తిని ఇచ్చేదాన్ని ఇంధనము అంటారండి. మీరు 8th క్లాస్ లోపల ఉండబడినటువంటి టెక్స్ట్ బుక్ను కనుక మీరు చూసినట్లయితే వంట చేయటము కోసము బొగ్గు మరియు చెక్కలు, పిడకలు, చూడండి గమనించండి, బొగ్గు, చెక్కలు, పిడకలు, కిరోసిన్ లాంటి వాటిని ఉపయోగిస్తారండి. ఇవన్నీ దహన పదార్థాల కిందకే మనం తీసుకోవచ్చు. పదార్థాలు ముఖ్యంగా 2 రకాలు. ఇప్పుడు జనరల్గా ఓవరాల్ ఒక వ్యూను చూసాము. పదార్థాలు 2 రకాలు. ఈ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ప్రతి పేజీ లోపల, లైన్ లోపల ఉండబడినటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి పాయింట్ మీకు వివరణ ఇస్తున్నాను. ఇక్కడ పదార్థాలు 2 రకాలు. ఒకటి మండే స్వభావం కలిగినటువంటి పదార్థాలు, అంటే దహనశీల పదార్థాలు అని మండే స్వభావం కలిగినటువంటివి. పేపర్, చెక్క, స్పిరిట్, పెట్రోల్. పేపర్, చెక్క, స్పిరిట్, పెట్రోల్ లాంటి మొదలైనటువంటి ఈ పదార్థాలను దహనశీల పదార్థాలు, మండుతానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని దహనశీల పదార్థాలు అంటారండి. మండే స్వభావము లేని పదార్థాలను దహనశీలము కాని పదార్థాలు అంటారు. రాయి, లోహాలు, నీరు. రాళ్ళు కానీ, లోహాలు కానీ, నీరు కానీ మండిస్తే మండవు, అంటే దహనం చెందే స్వభావము లేవు, అవి ఆక్సీకరణము చెందవు అనే విషయం మనకు అర్థమవుతున్నది. మీరు చక్కగా స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దహనము అంటే ఒక పదార్థము గాలిలోని ఆక్సిజన్తో పూర్తిగా మండటాన్ని దహనము అంటారు. చూడండి, ఒక పదార్థము గాలిలోని ఆక్సిజన్తో పూర్తిగా మండటాన్ని దహన చర్య లేదా దహనము అంటారు. దహనశీల పదార్థాలు మంట దగ్గరకు వచ్చినప్పుడు మండే గుణము ఉండే పదార్థాలను దహనశీల పదార్థాలు అంటారు. దహనశీల పదార్థం అంటే ఎక్కడైనా మండుతున్నట్లయితే ఆ మంట దగ్గర కనుక ఏదైనా పదార్థాన్ని తీసుకుపోతే అది మండుతుంది. ఉదాహరణకు పేపర్ను తీసుకుపోండి మంట దగ్గరికి, అది దహనశీల పదార్థం. ఒక చెక్కను తీసుకుపోండి, మండుతుంది. అదే రాయిని తీసుకుపోతే మండదు. కాబట్టి దహనశీలము లేని పదార్థానికి ఉదాహరణ మనము రాయి, లోహాలు మరియు నీరు లాంటి వాటిని మనం ఉదాహరణగా తీసుకున్నాము. ఇక ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే జ్వలన ఉష్ణోగ్రత. అంటే ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థము మండటము ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. ఒక్కొక్క పదార్థానికి ఒక నిర్ణీతమైనటువంటి జ్వలన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. త్వరగా మండే పదార్థాలు జ్వలన ఉష్ణోగ్రత విలువ త్వరగా మండే పదార్థాలుగా భావించవచ్చు. జ్వలన ఉష్ణోగ్రత తక్కువ ఉన్నదంటే తొందరగా మండుతుంది. జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందంటే నెమ్మదిగా మండుతుంది. ఉదాహరణకు స్పిరిట్, పెట్రోల్ చూడండి ఎంతో దూరంలో ఉన్న తొందరగా మండుకుంటాయి. కారణం ఏంటంటే వాటి యొక్క జ్వలన ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటము. స్పిరిట్, పెట్రోల్, ఈవెన్ కర్పూరము అంటే క్యాంఫర్,
వంట గ్యాస్, మీరు వంట గ్యాస్ కిచెన్ రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చూసి ఉండొచ్చు. ఏవైనా అనివార్య కారణాల వలన ఎల్పిజి గ్యాస్ కనుక బయటికి రిలీజ్ అయినట్లయితే, సిలిండర్ నుంచి రిలీజ్ అయినట్లయితే, ఈవెన్ కొన్ని సందర్భాల్లో రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉండి విద్యుత్ బల్బ్ కారణం చేత కూడా మంటలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే ఎల్పిజి గ్యాస్ యొక్క జ్వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటమే. మనము స్పిరిట్, పెట్రోల్, కర్పూరము, వంట గ్యాస్, ఆల్కహాల్ లాంటి వాటిని మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. స్వతహా సిద్ధ దహనం, జస్ట్ బై టేకింగ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, మనకు ఆ పదంను గమనించండి. స్వతహా సిద్ధ దహనము అంటే తనంతట తాను ఏ పదార్థాలైతే ప్రత్యేకమైన కారణం అనేది ఏమి కనపడకుండా స్వతహాగా మండినట్లయితే అటువంటి వాటిని స్వతహా సిద్ధ దహనము అంటారు. ఉదాహరణకు అడవులు, ఫాస్ఫరస్, సోడియం మనము చూసాము గతంలో. అడవులలో కూడా ఎటువంటి కారణం లేక సడన్ గా మంటలు వచ్చేస్తుంటుంటాయి. ఫాస్ఫరస్ కూడా మీకు తెలుసు, ఫాస్ఫరస్ అనేది, తెల్ల ఫాస్ఫరస్ అనేది అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది. అందుచేత బయట కనుక ఉంచినట్లయితే, గాలి లోపల పెట్టినట్లయితే వెంటనే మండిపోతున్నది. కాబట్టి వీటి యొక్క ఇప్పుడు స్వతసిద్ధ దహనానికి ఉదాహరణలు ఏంటి అంటే మనం అడవులు, ఫాస్ఫరస్, సోడియం లాంటి వాటిని మనం తీసుకోవచ్చును. మనము చదువుతున్న దహనాలను, ఇంధనము, మంట అనే యూనిట్లో 8th క్లాస్ సంబంధించినటువంటిది. ప్రతి క్లాసు, ప్రతి పేజీ, ప్రతి లైను, ప్రతి అంశం ఇంపార్టెంటే. కాబట్టి దాని లోపల ఉండబడినటువంటి అంశాలలో భాగంగాను మందకొడి దహనము. మందకొడి దహనానికి, దహనములో రకాల్లో ఇది ఒకటిగా తీసుకోవచ్చును. మందకొడి దహనము అంటే నెమ్మదిగా దహనము చెందుతూ ఉంటాయి. మనం తీసుకున్నటువంటి ఆహారము నెమ్మదిగా జీర్ణం అవుతుందండి, నెమ్మదిగా దహనము చెందుతుంది. దహనము చెందడం వల్లనే అది శక్తినిస్తుంది. ఆ శక్తి సహాయంతోనే మనం నడవటం, మాట్లాడటం, చూడటం, పడుకోవటం ఇలాంటి అన్ని కూడా చేస్తున్నాము. ఇనుము తుప్పు పట్టుట, ఇది కూడా మందకొడి దహనం. మందకొడి దహనము ఉదాహరణ ఆహారము జీర్ణమగుట, రెండవది ఇనుము తుప్పు పట్టుట. అంటే లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్లు అన్నట్టువి. ఇక రస్ట్ అయితే మీకు తెలుసు, నెలల కాలం దాకా పడుతుంది. ఇంధనము అనేది చూడండి, దహనము వలన ఉష్ణము మరియు కాంతిని విడుదల చేసే పదార్థమును ఇంధనాలు అంటారు. దహన చర్య జరిగినప్పుడు ఏమేమి బయటకు వస్తున్నాయంటే ఉష్ణము బయటికి విడుదలవుతుంది మరియు కాంతి కూడా విడుదలవుతుందండి. అలాంటి వాటిని ఇంధనాలు అంటారు. అయితే ఇంధనాలు అనే ఫ్యూయల్స్ అనే యూనిట్ లోపల క్యాలోరిఫిక్ విలువ అనేది ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పదము. అసలు క్యాలోరిఫిక్ విలువ అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనకు తెలియాలండి. ఎందుకంటే క్యాలోరిఫిక్ విలువ కనుక తెలిస్తే ఏ పదార్థము సొంతంగా లేదా బాగా దహనం చెందుతుంది, ఏది ఎక్కువ శక్తినిస్తుంది, ఏది తక్కువ శక్తినిస్తుందో మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. 1 కిలోగ్రాము ఇంధనము పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణ రాశిని ఇంధనం యొక్క క్యాలోరిఫిక్ విలువ అంటారు. చూడండి, ఏదైనా ఒక ఇంధనాన్ని 1 కిలోగ్రామ్ తీసుకోండి, దాని పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణ రాశి ఉంటుంది కదా. ఏదైనా పదార్థం దహనం చెందినప్పుడు కొంత ఉష్ణ రాశి బయటికి విడుదలవుతుంది. ఆ ఉష్ణ రాశిని ఆ పదార్థం యొక్క క్యాలోరిఫిక్ విలువ అంటారు. ఈ క్యాలోరిఫిక్ విలువను బట్టే ఈ దహనము మంచి దహనమా లేదా మధ్యస్థ రకపు దహనమా, అసలు దహనము కాదా అని కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. దహనము, ఇంధనాలు, మంట అనే యూనిట్లో నూనె, పెట్రోల్ వంటివి మండుచున్నట్లయితే వాటిని ఆర్పడానికి నీరు, కొంతమంది ఎక్కడైనా పెట్రోల్ మీద పడి దహనము చెందుతున్నప్పుడు లేదా ఏదైనా అనివార్య కారణాల వల్ల పెట్రోల్ లాంటివి, నూనె లాంటివి మండుతున్నప్పుడు మనము నీటిని కనుక పోసినట్లయితే అది మంట ఆరిపోకుండా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ నీరు అనేది మంట అంటే అక్కడ పెట్రోల్, డీజిల్లకు లేదా అటువంటి పదార్థముల కంటే భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని కింది వైపు పై భాగంలో మళ్ళీ మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా నూనె, పెట్రోల్ వంటివి మండుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో నీటిని మంటలను ఆర్పడానికి ఉపయోగించరు. ఇక కిరోసిన్, మైనము వంటివి గమనించండి, ఇది ముఖ్యమైన పదము. డిఎస్సిలో చాలా జాగ్రత్తగా గుర్తుంచుపెట్టుకోండి. కిరోసిన్, మైనము లాంటి పదార్థాలు పత్తి ద్వారా, దాంట్లో ఉండబడినటువంటి పత్తి ద్వారా పైకి చేరి వాయువుగా మారి దహనము చెందటము ద్వారా మాత్రమే
మంటను ఏర్పరుస్తూ ఉంటాయి. కిరోసిన్, మైనం అనేవి అంటే ఆ ఘన పదార్థం అంటే ద్రవము ఘనం అనేది చివరికి వాయువుగా మారిన తర్వాత మాత్రమే దహనము చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పదార్థాలను జనరల్గా 3 రకాలుగా చేయవచ్చు. ఒకటి త్వరగా మండేవి, నెమ్మదిగా మండేవి, అసలు మండనివి. త్వరగా మండేవి మీకు చూసారు, నెమ్మదిగా మండేవి చూసారు. అసలు మండనటువంటి పదార్థాలను కూడా మనము గమనించటం జరిగినది. మన టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చినటువంటి ఒక యాక్టివిటీకి సంబంధించినటువంటిది మీరు స్క్రీన్ పైన గమనించండి. క్రమసంఖ్య, పదార్థము, త్వరగా మండేవి, నెమ్మదిగా మండేవి, అసలు మండనటువంటివి. కొన్ని పదార్థాలను లిస్ట్ సుమారుగా 8 పదార్థాలు ఇవ్వటం జరిగింది. ఆ 8 పదార్థాల్లో ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాయో చూద్దాం. మొదటిది బొగ్గు తీసుకోండి. బొగ్గు దేనికి సంబంధించింది అంటే నెమ్మదిగా మండేదాని కిందికి వస్తుంది. కాబట్టి నెమ్మదిగా మండేదాని దగ్గర రైట్ గుర్తు మీరు గమనించవచ్చు. మెగ్నీషియంను కనుక తీసుకున్నట్లయితే నెమ్మదిగా మండే దాని కిందికి ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. స్ట్రాను కనుక తీసుకుంటే త్వరగా మండిపోతుంది, వెంటనే మండిపోతుంది, త్వరగా మండేది. అట్లానే నూలు బట్టను కూడా మీరు చూడండి, వెంటనే మండుతుంది. నైలాన్ బట్ట లేదా నైలాన్ క్లాత్ అనేది కూడా త్వరగా మండుతుంది. అదే ఎండు కర్రను కనుక తీసుకున్నట్లయితే, ఎండినటువంటి ఒక కట్టను కనుక తీసుకున్నట్లయితే అది నెమ్మదిగా మండుతుందండి. నెమ్మదిగా మండేదానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. రాయిని తీసుకుంటాను అనుకోండి, రాయి త్వరగా కాదు, నెమ్మదిగా కాదు, అసలు మండదు. కాబట్టి చివరి దాంట్లో రైట్ గుర్తుంటుంది, మీరు గమనించవచ్చు. అసలు మండకుండా ఉండే పదార్థానికి రాయి ఉదాహరణగా తీసుకుంటారు. ఇక మైనం అనేది త్వరగా మండే పదార్థానికి కిందకి తీసుకుంటారు. అయితే ఇది టెక్స్ట్ బుక్ బేస్ మీద ఉన్నది కాబట్టి ఈ క్రింది వానిలో త్వరగా మండే పదార్థం ఏది? ఉదాహరణకు స్ట్రా, నూలు బట్ట మరియు నైలాన్ బట్ట మరియు మైనము. డి పైవన్యు అంటే అక్కడ ఆన్సర్ పైవన్యు అని చెప్పొచ్చు. నెమ్మదిగా మండేవి అని అంటే బొగ్గు, మెగ్నీషియం, ఎండుకర్ర. ఈ మూడింటిని నెమ్మదిగా మండే వాటికి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. అసలు మండనటువంటిది అంటే రాయి. ఇచ్చినటువంటి లిస్ట్లో 8 పదార్థాలు ఉన్నాయి. 8 పదార్థాల్లో ఒక రాయి మాత్రమే పూర్తిగా మండకుండా ఉంటుంది. మనము 8th క్లాస్లో ఉన్నటువంటి దాహనము, ఇంధనాలు, మంట అనే యూనిట్ను నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా దహనము అంటే ఏంటి, దహనశీల పదార్థాలు ఏంటి, దహనశీలము కానటువంటి పదార్థాలు ఏంటి, దహనశీల పదార్థాల్లో ఉండబడినటువంటి లేదా దహనంలో ఉండబడిన రకాల గురించి మనం చర్చించాము. అయితే ఈ డిఎస్సి లేదా టిఆర్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే పదార్థములు మండాలంటే తప్పకుండా గాలి యొక్క ఆవశ్యకత ఉంటుంది. అంటే ఒకవేళ గాలి గనక అందుబాటు లోపల ఉండకపోయినట్లయితే పదార్థము అనేది ఆక్సీకరణము చెందటము కానివ్వండి లేదా దహనము చెందటము కానివ్వండి జరగటం లేదు. కాబట్టి దాని యొక్క ఆవశ్యకత ఉన్నది అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము చూడొచ్చు. వెలుగుతున్న క్రొవ్వొత్తుపై గాజు గ్లాసును బోర్లించండి. ఒకసారి గమనించండి. వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి కనుక ఉంటే దానిపైన గాజు గ్లాసును బోర్లించినట్లయితే అది కొంత సమయం వరకు మాత్రమే మండి ఆ తర్వాత ఆరిపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఆ గ్లాసు లోపల ఉండబడినటువంటి గాలి ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకొని ఆ మంట మండుతుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. అంటే మండటానికి గాలి యొక్క ఆవశ్యకత తప్పనిసరి అనే విషయం మనకు ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్క్రీన్ మీద డయాగ్రామ్ మీద స్పష్టంగా చూడొచ్చు. చక్కటి బొమ్మ మీకు కనపడుతుంది. చూడండి, నిప్పు ఆర్పకుండా మంట లేనటువంటి అగరువత్తిని పరీక్ష నాళిక మూతి వద్ద గనక ఉంచినట్లయితే పొటాషియం పర్మాంగనేటును పరీక్ష నాళిక లోపల తీసుకొని దాన్ని వేడి చేస్తే ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఎందుకంటే అది ఆక్సీకారణి కాబట్టి. చూడండి, దళసరి గోడలు ఉన్నటువంటి పరీక్ష నాళికలో KMnO4ను తీసుకొని క్రింది భాగం నుంచి సారాయి దీపంతో కనుక వేడి చేస్తున్నట్లయితే పటంలో చూసినట్లు అప్పుడు KMnO4 పొటాషియం పర్మాంగనేటు మంచి ఆక్సీకారణి కాబట్టి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసినటువంటి ఆక్సిజన్ను దాని యొక్క పరీక్ష నాళిక యొక్క మూతి వద్ద అంటే మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్
దగ్గర ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కాబట్టి వెంటనే ఇది మండటాన్ని గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి కూడా ఈ ఎక్స్పెరిమెంట్‌ని బట్టి కూడా మీకు స్పష్టంగా అర్థమైపోతున్నది. ఏదైనా పదార్థం మండాలి అంటే ఆక్సిజన్ లేదా గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. గాలిని అందిస్తున్నామంటే గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకొని దహనము అనేది లేదా మంట అనేది ఏర్పడుతుందనేది మనకు అర్థమవుతుంది. అది ఆ ఎక్స్పెరిమెంట్ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ఈ చిన్న ఎక్స్పెరిమెంట్. పరీక్ష నాళికలో తీసుకున్న పదార్థం పేరేం పేరు? KMnO4. ఎందుకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అంటే అది ఆక్సీకరణ కాబట్టి. ఎందుకు అగరబత్తి మండుతూ ఉంటుంది అంటే ఈ ఆక్సిజన్ విడుదలవుతుంది, KMnO4 నుంచి విడుదలవుతుంది కాబట్టి అగరబత్తి మండుతుంది అనేది పూర్తి కాన్సెప్ట్ మనకున్నట్లయితే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ వేసినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిప్పుల పైకి గనక గాలిని ఊదితే ఊది చూడండి, చూస్తే మంట ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఆక్సిజన్ అందిస్తున్నావు కాబట్టి మంట ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా మండేటప్పుడు దానిపై ఇసుక పోసి కంబలిని కప్పుతారండి. ఏదైనా మంటలు వస్తున్నాయనుకో ఇసుక పోస్తారు ముందుగా, ఆ తర్వాత కంబలితో కప్పినట్లయితే ఆ మంటలను ఆర్పటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఒకసారి పదార్థము మండటము ప్రారంభమైన తర్వాత, ఈ పాయింట్ గమనించండి, ఒకసారి పదార్థము మండటం ప్రారంభమైన తర్వాత దాని నుండి వెలువడుతున్నటువంటి ఉష్ణము ఆ పదార్థము పూర్తిగా దహనము చెందటానికి ఉపయోగపడుతుంది. అంటే ఒకసారి మండేటప్పుడు కొంత ఉష్ణం వెలువడుతుంది కదా, ఆ వెలువడినటువంటి ఉష్ణము అనేది మిగిలినటువంటి పదార్థము దహనము చెందటానికి ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ను చక్కగా అనలైజ్ చేయండి. ఒక పదార్థం యొక్క మండే ఉష్ణోగ్రత అనేది ఒక పదార్థం యొక్క మండే ఉష్ణోగ్రతను దాని యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారండి. ఎక్కడైతే ఏ టెంపరేచర్ వద్దనైతే మండుతూ ఉంటుందో ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటాము. ఇది దాని లోపల ఉండబడినటువంటి ముఖ్యాంశాల్లో ఒకటి. జ్వలన ఉష్ణోగ్రతను అవగాహన చేసుకొనుట కొరకు చిన్న ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడండి మన టెక్స్ట్ బుక్లో, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో. అదేంటంటే రెండు పేపరు కప్పులను ట్రైపాయిడ్ స్టాండ్ మీద తీసుకొని, రెండు పేపర్ కప్పులను ఏం చేయాలి, ట్రైపాయిడ్ స్టాండ్ మీద తీసుకొని, ట్రైపాయిడ్ అంటే 3 కాళ్ళు కలిగినటువంటి ట్రైపాయిడ్ స్టాండ్ మీద తీసుకొని క్రింది నుండి క్రొవ్వొత్తి సహాయంతో కనుక మండించండి. ఒక దగ్గర మండించినట్లయితే ముందుగా ఖాళీ పేపర్గా ఉండబడినటువంటిది మండుతూ ఉంటుంది, కానీ రెండవ దానిలో మాత్రము నీరు మంట నుండి వచ్చే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అంటే ఫస్ట్ రెండవ పేపర్లో, అంటే పేపర్ కప్ ఉన్నది కదా, కింది భాగంలో మనము క్రొవ్వొత్తితో మండించినప్పుడు దాని నుంచి వచ్చే ఉష్ణం అనేది పేపర్ కప్ లోపల ఉండబడినటువంటి నీరు మొదటగా గ్రహిస్తుంది. కాబట్టి ఆ తర్వాత మొదట వచ్చే ఉష్ణము నీరు గ్రహిస్తుంది. అందువల్లనే ఇది తర్వాత కాలిపోతుంది. మొదటగా ఎంటీ కప్ మాత్రమే కాలుతూ ఉంటుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ పేపర్ కప్పు నీళ్లు ఉన్నటువంటిది, నీళ్లు లేనటువంటి దాన్ని కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది. డయాగ్రామ్ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ తోనే మీకు దానికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ కింద క్యాండిల్ సాయంతో మండిస్తున్నట్టుగా పైన ఉన్నటువంటి 2 పేపర్ కప్లు, అవి 3 అక్కడ ఉండబడిన స్టాండ్లేమో మీకు ట్రైపాడ్ స్టాండ్లు కనపడుతున్నాయి మీకు స్క్రీన్ మీద. దాని మీద 2 పేపర్ కప్పులు తీసుకున్నాం, ఒక పేపర్ కప్పులోనే వాటర్ ఉన్నది. అప్పుడు ఎంటీ పేపర్ కప్ మాత్రమే తొందరగా మండిపోతుంది అనే విషయం తెలుస్తుంది. అయితే ఇదే చాప్టర్ లోపల మ్యాచ్ బాక్స్ సంబంధించినటువంటి అంశాలు గతంలో ఎన్నో డిఎస్సీలలో, ఎన్నో సందర్భాలలో, ఈవెన్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా సందర్భాల్లో అడగటం జరిగినది. మీరు ఒక అగ్గిపెట్టెని కనుక తీసుకొని ఒక అగ్గిపుల్లను బయటకు తీయండి. అగ్గిపుల్ల యొక్క చివరి భాగం లోపల తలలో ఏ పదార్థాలు ఉంటాయి మీరు స్పష్టంగా గమనిస్తే, మీరు స్క్రీన్ మీద చూడండి, యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ చూడండి, మొట్టమొదటిది యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించాల్సిందే. యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్, KClO3 మీకు తెలిసినటువంటిది, చాలా సింపుల్. మరియు తెల్ల ఫాస్ఫరస్, దానితో పాటుగా చూడండి బంక కూడా, అంటే దాన్ని కలిపి ఉంచటం కోసము ఈ బంక అనే పదార్థము అగ్గిపుల్ల యొక్క తల లోపల ఉంటుందండి. ఇవి దీంట్లో అతి ముఖ్యమైనటువంటి ఏంటి అంటే యాంటీమోనిక్ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్ అనేవి
చాలా ప్రధానమైనటువంటి అంశాలు. అగ్గిపుల్లను అగ్గిపెట్టె యొక్క సైడ్ భాగాన గీకితే ఉష్ణాన్ని పుట్టి అగ్గిపుల్లను మండిస్తుందండి. మీకు తెలుసు అగ్గిపెట్టె యొక్క సైడ్ భాగంలో రెడ్ పాస్పరస్ కనపడుతుంది. తర్వాత రెడ్ పాస్పరస్తో పాటు దాంట్లో కొన్ని గాజు ఒక్కల ముక్కలు ఉంటాయండి. కాబట్టి మనం గీరినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ రాపిడి కారణంతోని అగ్గిపుల్ల అనేది మండుతూ ఉంటుంది. మండినటువంటి అగ్గిపుల్ల కొంత సమయం తర్వాత ప్రకాశవంతమైనటువంటి మంటని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అగ్గిపుల్ల యొక్క తల లోపల పొటాషియం క్లోరేట్ ఉంటుంది. ఆ పొటాషియం క్లోరేట్ విఘటనము చెంది ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దాని కారణంతోనే కొంత సమయం తర్వాత ప్రకాశవంతమైనటువంటి మంటను మనం అగ్గిపుల్ల లోపల గమనించవచ్చు. ఇది చూడండి, ఈ రోజులలో వాడే అగ్గిపుల్ల యొక్క తల లోపల ప్రస్తుతం అంతవరకు వాడే వాటిలో ఆ పై పదార్థాలు ఉండేవి. ప్రస్తుతం వాడుతున్నటువంటి అగ్గిపుల్ల లోపల మాత్రం దాని యొక్క తలలో యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరేటులు మాత్రమే కలవు. ఇది గమనించండి. యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరేట్లు అనే ప్రధానమైనటువంటి ఈ రెండు అణుఘటకాలతోని ఈ అగ్గిపుల్ల యొక్క తల భాగము అనేది ఏర్పడుతుంది. దహనము, ఇంధనాలు దహనము అనే చాప్టర్లో బాణసంచాపై ఈ పాయింట్ని గమనించండి. పాయింట్ వైజ్గా బాణసంచాపై పీడనమును పెంచటము ద్వారా, పీడనం అంటే ఏంది మీకు తెలుసు, ఒత్తిడిని కలుగచేయటమే పీడనాన్ని కలుగచేయటము అంటారు. పీడనము పెంచడం ద్వారా పేలుడు సంభవిస్తుంది. ఎక్స్ప్లోషన్ అనేది జరుగుతుంది అండి. అంటే ఎక్స్ప్లోషన్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. It's not a physical change, it's a completely a chemical change because it is giving the new compound. మనకు ఈ చర్య జరిగిన తర్వాత కొత్త పదార్థం ఏర్పడుతుంది, బూడిదలాగా ఏర్పడుతుంది. అది మొదటి పదార్థాన్ని పొందలేము కాబట్టి ఇది ఒక రసాయనిక చర్యగా మనం తీసుకోవచ్చు. కానీ ఇంకొకటి సాధారణంగా అడుగుతున్నటువంటి అంశాల్లో ఫాస్ఫరస్ను ఎందుకు నీటిలో ఉంచుతారు? ఇది చక్కటి ప్రశ్న అండి. నీటిలోనే ఎందుకు ఫాస్ఫరస్ను ఉంచుతారంటే ఫాస్ఫరస్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువ అండి. చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద తొందరగా మండుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఫాస్ఫరస్ను నీటి లోపల నిల్వ ఉంచుతుంటారు. ఇంధనాల గురించి కనుక వచ్చినట్లయితే స్థితిని బట్టి ఇంధనాలు 3 రకాల ఇంధనాలండి. ఘన ఇంధనాలు, ద్రవ ఇంధనాలు, వాయు ఇంధనాలు. ఈ ద్రవ ఇంధనాలకు మన టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి ఎగ్జాంపుల్స్ ఏందో, ఒకటి పిడకలు. పశువుల యొక్క పేడ సహాయంతోనే పిడకలను తయారు చేస్తారు. మీ అందరికీ తెలిసిందే. పిడకలు, బొగ్గు, కర్ర, ఈ 3 కూడా ఘనస్థితి లోపల ఉండబడే ఇంధనాలండి. ఈ క్రింది వాళ్ళలో ఘనస్థితిలో ఉండబడే ఇంధనం ఏది, ఈ క్రింది వాళ్ళలో ఘనస్థితిలో లేని ఇంధనం ఏది? ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అయినది ఏది, కానిది ఏది? ఈ మధ్య కాలంలో అంటే పోటీ తీవ్రత ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రశ్నను పాజిటివ్ కోణంలో కాకుండా నెగిటివ్ కోణంలో కూడా అడిగి స్టూడెంట్ను కన్ఫ్యూజ్ చేయడానికి లేదా వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయడానికి కారణమవుతుంది. కాబట్టి ఆ సబ్జెక్టు పైన పూర్తి పట్టున్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా గమనించండి. ద్రవ ఇంధనాలను తీసుకోండి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ద బెస్ట్ ఫ్యూయల్స్. మనం జనరల్గా చూస్తున్నాం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ద్రవ స్థితి లోపల ఉండబడినటువంటి ఇంధనాలు. ఇక వాయు స్థితిలో ఉండబడే ఇంధనాలు అయితే ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, కిచెన్ రూమ్లలో ఉపయోగిస్తున్నటువంటిది. మీ అందరికీ తెలిసినటువంటి ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఎల్పిజి గ్యాస్ నిరంతరం కంటిన్యూస్గా ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. విలేజ్లలో కూడా చాలా అంటే ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోపల ఉండబడే ప్రధానమైనటువంటి అణుఘటకం ఏది అని అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. గుర్తుంచుకోండి, నార్మల్ బ్యూటేన్. నార్మల్ బ్యూటేన్తో పాటుగా ఇంకా వివిధ రకాల హైడ్రోకార్బన్ల మిశ్రమం ఉన్నప్పటికీ కూడా బ్యూటేన్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నార్మల్ బ్యూటేన్గా మనము చెప్పుకుంటాం. ఎల్పిజి గ్యాస్, బయోగ్యాస్, చూడండి బయోగ్యాస్, హైడ్రోజన్ వాయువు, ఇలాంటివి అన్నీ కూడా ఈ వాయు స్థితి లోపల ఉండబడే ఇంధనాల కిందికి మనం తీసుకోవచ్చు. ఇంధనం యొక్క క్యాలోరిఫిక్ విలువను బట్టి ఆ ఇంధనం యొక్క నాణ్యతను మనము గుర్తిస్తాము. ఇంధనం యొక్క క్యాలోరిఫిక్ విలువ, అసలు క్యాలోరిఫిక్ విలువ అంటే మీకేందో మనం నేర్చుకోవటం జరిగింది. ఇంధనము అనేది చూడండి, గమనించండి, ఇంధనం యొక్క క్యాలోరిఫిక్ విలువలను కనుక గమనిస్తే దాన్ని దేంట్లో ప్రమాణాలు కిలో జౌల్స్ ఫర్ కిలోగ్రామ్స్లలో చూడండి. కిలో జౌల్స్ ఫర్ కిలోగ్రామ్స్లలో
ఇంధనం యొక్క క్యాలోరిఫిక్ విలువను తెలియజేస్తారు. ఫస్ట్ ఒక ఇంధనాన్ని తీసుకొని చూద్దామండి. పిడకల యొక్క పిడకల యొక్క క్యాలోరిఫిక్ విలువను చూస్తే 6,000 నుండి సుమారుగా 8,000 మధ్యస్థంగా ఉంటుందండి. అదే కర్ర లేదా చెక్క గనక చూస్తే 17,000 నుండి 22,000 వరకు ఉంటుంది. 17,000 నుండి 22,000. మీరు గమనిస్తుండండి. బొగ్గు యొక్క క్యాలోరిఫిక్ విలువను చూస్తే 25,000 నుంచి 30,000 వరకు ఉంటుందండి. అందువల్లనే బొగ్గును పురాతన కాలం నుంచి మనం వాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే క్యాలోరిఫిక్ విలువ ఎక్కువ ఉన్నది కాబట్టి. అదే పెట్రోల్ కనుక చూస్తే 45,000 వరకు ఉన్నదండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మీకు ఏమని గమనిస్తున్నానంటే పెట్రోల్ యొక్క కెలోరిఫిక్ విలువ చాలా ఎక్కువ కాబట్టి ఈ 4 లోపల ఈ ఇంధనం యొక్క నాణ్యత లేదా ఇది ఎక్కువగా శక్తిని ఇస్తున్నట్టుగా మనకు అర్థమైపోతున్నది. మిగిలినటువంటి కూడా ఇచ్చారు. డీజిల్ కిరోసిన్ యొక్క ఇంధనం యొక్క విలువను చూడండి, క్యాలోరిఫిక్ విలువను గమనించండి. 45,000. డీజిల్ కిరోసిన్ కూడా సేమ్ 45,000 ఉంది. నంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. డీజిల్ కిరోసిన్. నెక్స్ట్ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ 50,000 వరకు ఉంటుందండి. కంప్రెస్డ్ న్యాచురల్ అంటే డీజిల్ కిరోసిన్ కంటే దీని యొక్క క్యాలోరిఫిక్ విలువ ఎక్కువ. ఎల్పిజి గ్యాస్ 55,000. అంటే ద గ్యాస్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కిచెన్, దానిది 55,000 ఉన్నది. బయోగ్యాస్ అయితే 35,000 నుంచి 40,000 వరకు ఉంది. హైడ్రోజన్ గనక వాయు ఇంధనంగా ఉపయోగిస్తే 1,50,000 విలువను కలిగి ఉన్నది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోతున్నది ఇవ్వబడినటువంటి లిస్ట్ లోపల ఉండబడిన అన్ని ఇంధనాలలో అతి నాణ్యత కలిగినటువంటి వాయు ఇంధనమైనటువంటి హైడ్రోజన్గా మనం భావించవచ్చు. కారణం ఏంటంటే దీని యొక్క క్యాలోరిఫిక్ విలువ 1,50,000 వరకు ఉన్నదండి. మంటలను అదుపు చేయాలి అంటే మనం ఎప్పుడైనా మంటలు వచ్చినట్లయితే మంటలను మండటానికి ఏ పదార్థాలు అయితే అవసరమో, ఉదాహరణకు మండాలంటే దహనం చెందాలంటే ఆక్సిజన్ అవసరం. దహనం ఏదైనా పదార్థం మండాలంటే మంట దగ్గరికి ఆ పదార్థాన్ని తీసుకుపోవాలి, అప్పుడే మండుతూ ఉంటుంది. మండుతూ ఉన్నప్పుడు ఇంకా బాగా మండాలంటే ఆక్సిజన్ అవసరం. ఇలాంటి వాటిని ఏవైతే ఈ అంశాలు ఉన్నాయో వీటిని కల్పించకపోయినట్లయితే మంటలను అదుపు చేయొచ్చు అండి. ఒక్కసారి మీరు గమనించండి. మంటలను అదుపు చేయాలంటే దహన చర్యకు ఉపయోగపడే వాటిని తొలగించాలి. వాటిని పక్కకు పెట్టేసినట్లయితే ఆటోమేటిక్గా దహనశీలతకు దోహదం చేసేవి దహనశీల పదార్థము మంటకు అందుబాటులో ఉండాలి. అంటే దహనశీలతకు దోహదం చేసే అంటే మండాలంటే సహాయపడేవి ఏంటిదంటే దహనశీల పదార్థాన్ని మంటకు అందుబాటులో ఉంచాలి. రెండవది, మండుతున్న పదార్థానికి గాలి లేదా ఆక్సిజన్ అవసరం అండి. గాలి లేదా ఆక్సిజన్ అనేది అవసరము. ఇక మూడవది ఏంటంటే పదార్థ జ్వలన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను ఉంచుకోవటము. ఇవి దానికి సంబంధించినటువంటి అంశాలను దీన్ని వ్యతిరేకంగా గుర్తుపెట్టుకొని మనము మంటలను అదుపు చేయటం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని మీద అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సిలో ప్రశ్న అడగటానికి అవకాశం ఉన్నది. కొన్ని ముఖ్య అంశాల్లో దహనము, ఇంధనాలు అనే చాప్టర్ లోపల కర్ర, కాగితము, గుడ్డ అంటే క్లాత్ లాంటివి మాత్రమే మండుతూ ఉన్నప్పుడు మంటలను నీటితో ఆర్పగలమండి. ఇక్కడ ఇది గమనించండి. నీటితో ఆర్పాలి అంటే కొన్ని పదార్థాలు మండినప్పుడు మాత్రమే నీటితో ఆర్పగలుగుతాం. అవి ఉదాహరణకు కర్ర కాలుతుంది, నీటితోనే ఆర్పవచ్చు. కాగితం కాలుతుంది, నీటితో ఆర్పవచ్చు. ఒక క్లాత్ కాలుతుంది, నీటితో ఆర్పవచ్చు. కానీ నూనెలు, పెట్రోలు లాంటివి గతంలో మనం చూసాము. నూనెలు, పెట్రోల్ లాంటి పదార్థాలు మండుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో నీటిని ఉపయోగించి ఆ మంటలను ఆపరాదు. ఎందుకో కారణం కూడా మనము చూడటం జరిగినది. కారణం చూడండి, మండుచున్నప్పుడు నీటి యొక్క బరువు ఎక్కువ కాబట్టి నీరు అనేది నూనె యొక్క అడుగు భాగానికి చేరిపోయి పైన నూనె ఉండి పై భాగంలో మంటలు అదే విధంగా కంటిన్యూ అవుతుంటుంటాయి. కాబట్టి నూనెలతో మండుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఉపయోగించరాదు. చూడండి డియర్ ఫ్రెండ్స్, గాలిని అందించకపోయినట్లయితే, ఎందుకంటే మంటలు మండాలంటే గాలి అనేది అవసరం కదా, గాలిని అందించకపోయినట్లయితే దాని యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తూ మంటలను త్వరగా అదుపు లోపలికి తీసుకురావచ్చు.
అట్లాగనే నీటిని వినియోగించలేని పరిస్థితిలో, ఒకవేళ నీటిని గనక వినియోగించలేని పరిస్థితిలో CO2 వాయువుని గనక పంపించినట్లయితే ఆ మంటలు త్వరగా, ఎందుకంటే CO2 మంటలను ఆర్పగలుగుతుంది. అక్కడ ఉండబడే ఆక్సిజన్ లేకుండా చేస్తున్నది. ఆక్సిజన్ అందుబాటులో లేకుంటే మండటం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ ఏరియాను CO2తో కనుక కవర్ చేసినట్లయితే మంటలు త్వరగా అదుపులోకి వస్తాయి. అందుకోసమే మీరు సినిమా థియేటర్ లోపల ఉండబడే అగ్ని మాపక యంత్రాల లోపల CO2 గ్యాస్ ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో అడుగుతుంటారు. ఇది గుర్తుంచుకోండి. CO2 ద్వారా మంటలను ఆర్పేటప్పుడు విద్యుత్ పరికరాలను హాని చేయవు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. CO2 ద్వారా మంటలను గనక ఆర్పుతున్నట్లయితే విద్యుత్ పరికరాలను ఎటువంటి హాని చేయవు. నెక్స్ట్ క్రొవ్వొత్తి గురించి గనక మనం గమనిస్తే, క్రొవ్వొత్తిని గనుక మంటను మండించినట్లయితే పసుపు రంగు వర్ణంతో మండితే, అదే వంట గ్యాస్‌ను మంటను గనక గమనిస్తే నీలి రంగు లోపల మండుతుందండి. నీలి రంగులో. మీరు కిచెన్ రూమ్ లోపల పోయి ఒకసారి మనము బర్న్‌ను వెలిగించి చూడండి, మంటను వెలిగించి చూస్తే అది నీలి రంగులో మండుతుంది. అది కొవ్వొత్తిని గనక మండించి చూస్తే పసుపు రంగులో మండుతుంది. క్రొవ్వొత్తిని మండించినప్పుడు ఈ రంగు మంటతో మండుతుంది. పసుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు ఇలా ఏవైనా ఇచ్చి కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి క్రొవ్వొత్తిని మండిస్తున్నప్పుడు మన మనసు లోపల పసుపు రంగు వస్తున్నట్టుగా, వర్ణము కనపడుతున్నట్టుగా ఊహించుకుంటే సులభంగా గుర్తుంటుంది. అదే ఎల్పిజి గ్యాస్ మామూలుగా మంట వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు నీలి రంగు మంటతో బ్లూ కలర్ ఫ్లేమ్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకుంటూ మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఒక కృత్యాన్ని గమనించండి. యాక్టివిటీ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి యాక్టివిటీను పదార్థాలను సేకరించి పరిశీలన కనుక చేస్తే, పదార్థము మంటను ఏర్పరిచేది, మంటలను ఏర్పరచండి. పదార్థం కింద సుమారు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కొవ్వొత్తి, మీరు స్క్రీన్ మీద గమనించండి ఒక్కొక్కటిగా. కొవ్వొత్తిని గనక మీరు గమనిస్తే మంటను ఏర్పరుస్తుంది కాబట్టి రైట్ గుర్తు, మంటను ఏర్పరచడం లేదు కాబట్టి రాంగ్ గుర్తు, క్రాస్ గుర్తు పెట్టండి. అదేవిధంగా రెండవది మెగ్నీషియం ఉంది, మంటను ఏర్పాటు చేస్తుంది, రైట్ గుర్తు, ఏర్పరచదు అన్న కాడ రాంగ్. పిడకలు మంటను ఏర్పరచదు కానీ మంటను ఏర్పరచడం లేదు కాబట్టి రైట్ గుర్తు. నెక్స్ట్ కర్ర బొగ్గు దగ్గర కనుక చూసినట్లయితే, కర్ర బొగ్గు మంటను ఏర్పరచటం లేదు, ఇది మంటలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వంట గ్యాస్ చూడండి, మంటను ఏర్పాటు చేస్తుంది, మంటను ఏర్పాటు చేయటం లేదు అన్న దగ్గర క్రాస్ గుర్తుగాను. అదేవిధంగా కర్పూరము, కిరోసిన్, స్ట్రా లాంటివి కనుక తీసుకున్నట్లయితే ఇవి మంటను ఏర్పరుస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. దీన్ని ఈ టేబుల్ సహాయంతో కృత్యం లోపల ఏమైనా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ లో అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కింది పదార్థాల్లో ఏ పదార్థము మంటను ఏర్పరుస్తుంది, ఏది ఏర్పరచడం లేదు అని అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాటిని కృత్యాలలో ఇచ్చినటువంటి అంశాలను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. కొవ్వొత్తి ఏ పదార్థంతో తయారవుతుంది అని అడగవచ్చు, ఛాన్స్ ఉన్నది. కొవ్వొత్తి అనేది మైనముతో తయారు చేయబడుతుందండి. కొవ్వొత్తి అనేది మైనముతో తయారు చేయబడుతుంది. కొవ్వొత్తిలోని మైనము కరిగి ద్రవమై ఆ తర్వాత బాష్పంగా మారి గాలిలోని ఆక్సిజన్తో మండుతుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ వాక్య నిర్మాణంలోనే కొవ్వొత్తులోని మైనము కరిగి మొదటగా ద్రవమై ఆ తర్వాత బాష్పంగా మారి ఆ తర్వాత గాలిలోని ఆక్సిజన్తో కలిసి మండుతూ ఉంటుందండి. కొవ్వొత్తి మధ్యలో నీలి రంగు భాగం ఉంటుంది. ఇది మామూలుగా వేడి కలిగినటువంటి ప్రాంతము. ఆ తర్వాత జ్వాలక కొవ్వొత్తి యొక్క మంటను మీరు గమనించండి. ఈ స్క్రీన్ పైన మొత్తము 3 భాగాలుగా అత్యల్ప ఉష్ణ భాగము 800 డిగ్రీల సెంటిగ్రేడ్, మధ్యస్థ భాగంలో సుమారుగా 1000 డిగ్రీల సెంటిగ్రేడ్, అత్యధిక ఉష్ణ భాగంలో 1200 డిగ్రీల సెంటిగ్రేడ్ మనకు కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు కనుక మీరు గమనించినట్టయితే నీలిరంగు ప్రాంతము, చీకటి ప్రాంతము, మధ్య ప్రాంతము, అతి బాహ్య ప్రాంతము,
ఈ వేరు వేరు ప్రాంతాల లోపల వేరు వేరు ఉష్ణోగ్రతలు ఉన్నవి. ఆ ఉష్ణోగ్రత విలువలను కూడా జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఆ జ్వాలకు సంబంధించినటువంటి క్రొవ్వొత్తి యొక్క జ్వాలనిచ్చేసి ఎక్కడ ఏ టెంపరేచర్ ఉంటుందని కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జ్వాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంతోని మనకు ఈ దహనము, ఇంధనాలు, మంటలకు సంబంధించినటువంటి యూనిట్ 8th క్లాస్ సంబంధించింది పూర్తిగా అయింది.